అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్ లో హంటా వైరస్ కలకలం రేపింది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా 3 పర్యాటకులు మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించింది. ఎంవి హాండియస్ అనే క్రూయిజ్ షిప్ అర్జెంటీనా నుండి కేప్ వెర్డే వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగిందని, మరణించిన 3లో నెదర్లాండ్స్ కు చెందిన వృద్ధ దంపతులు ఉన్నారని తెలిసింది. వీరిలో 70 ఏళ్ల భర్త నౌకలోనే మరణించగా, అతని భార్య దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బ్రిటన్ కు చెందిన మరో ప్రయాణికుడు ప్రస్తుతం జోహన్నెస్బర్గ్ లోని ఆసుపత్రిలో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. మొత్తం 6 అనారోగ్యం బారిన పడగా, వారిలో ఒకరికి ల్యాబొరేటరీ పరీక్షలు నిర్వహించి హంటా వైరస్ గా ధృవీకరించారు. మిగిలిన 5 అనుమానిత కేసులపై విచారణ జరుగుతోంది. నౌక ప్రస్తుతం కేప్ వెర్డే రాజధాని ప్రయా తీరంలో లంగరు వేసి ఉంది. స్థానిక అధికారులు ప్రయాణికులను కిందకు దిగడానికి అనుమతించలేదు. హంటా వైరస్ సాధారణంగా ఎలుకల విసర్జితాల ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన ఎలుకలు ఉన్న చోట గాలిని పీల్చడం, వాటి విసర్జితాలను తాకడం లేదా అరుదుగా ఎలుకలు కరిచినప్పుడు ఈ వైరస్ సోకుతుంది. అయితే మనిషి నుంచి మనిషికి అరుదుగా మాత్రమే వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నౌకలో వైరస్ ఎలా ప్రవేశించింది అనే అంశంపై WHOతో పాటు ఇతర ఆరోగ్య సంస్థలు లోతైన దర్యాప్తు చేస్తున్నాయి. గతంలో 2020లో చైనాలో ఒక వ్యక్తి ఈ వైరస్ వల్ల మరణించినప్పుడు కూడా ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇది ప్రధానంగా 2 రకాల వ్యాధులకు కారణమవుతుంది. వాటిలో ఒకటి హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్. ఇది ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం దీని ప్రధాన లక్షణం. రెండవది హెమరేజిక్ ఫీవర్ విత్ రీనల్ సిండ్రోమ్. ఇది మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. జ్వరం, అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరోచనాలు వంటివి కూడా దీని ప్రారంభ లక్షణాలు. ఇంటి పరిసరాల్లో ఎలుకలు లేకుండా చూసుకోవడం, ఎలుకల విసర్జితాలు ఉన్న చోట శుభ్రం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమ మార్గం.